వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో ఎన్నికల దగ్గర పడే కొద్ది సర్వే సంస్థలు వివిధ రకాల సర్వేలను అయితే విడుదల చేస్తున్నాయి. అయితే ఈ సర్వేల ముసుగులో ఎవరైతే ఓడిపోతామనే భయం ఉందో ఆ పార్టీలు ఫేక్ సర్వేలు విడుదల చేస్తున్నాయి. సో అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపుగా 5-6 సంస్థల పేరు మీద ఫేక్ సర్వేలు విడుదల చేసి ఈరోజు అడ్డంగా దొరికిపోయింది. స్వయంగా వాళ్ళు చెప్పినటువంటివన్నీ ఫేక్ అని ఆ సంస్థలే ట్విట్టర్ వేదికగా ఖండిస్తూ ఒక కథనాన్ని కూడా ప్రచురించాయి. అంటే వైఎస్ఆర్సీపీ దిగజారుడుతనం తెలుస్తుంది. ఎందుకు ఇలా బాధ అంటే దాదాపుగా 11 జాతీయ ఛానళ్ళు మన పార్లమెంటుకు సంబంధించి ఎంపీ సీట్లకు సంబంధించి సర్వే చేస్తే తెలుగుదేశం పార్టీకి హైయెస్ట్ 23 సీట్లు, లీస్ట్ 17 సీట్లు దాకా ఇవ్వడం జరిగింది. వైసీపీ మాత్రం 8 సీట్లు అసలు ఏ సర్వేలోనూ కూడా దాట్లా. సో ఎప్పుడైతే ఈ పార్లమెంటుకు సంబంధించిన సర్వేలు వచ్చాయో ఇవన్నీ కూడా దేశవ్యాప్తంగా కూడా ఆంధ్రప్రదేశ్ ఫలితాల మీద తీవ్ర ఉత్కంఠ ఉంది. ఎందుకంటే మిగతా చాలా రాష్ట్రాల్లో కేవలం పార్లమెంట్ ఎన్నికలే, కేవలం 4-5 రాష్ట్రాల్లో మాత్రమే అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. అందులో సౌత్లో ఒక పెద్ద రాష్ట్రంగా ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో కూడా జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ దృష్టి దేశవ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ మీద దేశవ్యాప్తంగా దృష్టి ఉన్నమాట వాస్తవం. దానికోసం ఏం చేశారంటే వైఎస్ఆర్సీపీ ప్రజల్లో ఇక వైసీపీ ఓడిపోతుందనే భావన బలంగా వెళ్ళిపోతుంది, సర్వేలన్నీ కూడా కూటమికి అనుకూలంగా ఉన్నాయి కాబట్టి వాళ్ళ దృష్టి మార్చడం కోసం వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా ఫేక్ న్యూస్లను క్రియేట్ చేస్తే ఆ సంస్థలు వాటి మొత్తాన్ని కూడా ఖండిస్తూ ఇచ్చాయి. ఈరోజు సజ్జల భార్గవ రెడ్డి, ఎవరైతే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడో, సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో ఫేక్ చేసి అడ్డంగా దొరికిపోయారు. సోషల్ మీడియా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి వ్యక్తి సజ్జల భార్గవ రెడ్డి. సజ్జల భార్గవ రెడ్డి అంటేనే ఫేక్ అంటేనే సజ్జల భార్గవ రెడ్డి అన్న స్థాయిలో ఈరోజు ఫేక్ చేసి జాతీయ స్థాయిలో చీకొట్టించుకోవడం కాదు, ఇంకా మన భాషలో చెప్పాలంటే కాండ్రించి ఊశారు. ఇంత సిగ్గుమాలిన పార్టీని మేమెక్కడా చూడలేదు, మా పేరు వేసుకుని మీరు ఫేక్ సర్వేలు వేసుకోవడం ఏంట్రా అని చెప్పి మొహం మీద కాండ్రించి ఊసినంత పనిచేశారు. దీంతో సజ్జల భార్గవ రెడ్డికి తల ఎక్కడ పెట్టుకోవాలో తెలీదు. వాస్తవానికి ఎవడైనా సోషల్ మీడియా అంటే బుర్రన్నోడికి ఎత్తాడు. సరికి సజ్జల భార్గవ రెడ్డి బుర్ర మోకాల్లోకి జారింది. అలాంటి వాడిని తీసుకొచ్చి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పెట్టుకున్నాడు. అసలు సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా ఉండడానికి సజ్జల భార్గవ రెడ్డికి ఉన్న క్వాలిఫికేషన్ ఏంటో నాకైతే అర్థం కాల. అలాంటి సోషల్ మీడియా అంటే మీనింగే తెలియదు. అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా పెట్టుకున్నాడు. ఏంటంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు కాబట్టి, అంతే తప్ప 2019లో వైసీపీ గెలిచినప్పుడు సజ్జల భార్గవ రెడ్డి ఉన్నాడా? పనిచేసాడా వైసీపీకి? మరి ఎవడో తీసుకొచ్చి ఎందుకు పెట్టుకున్నారు? సో అంటే సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు కాబట్టి తీసుకొచ్చి నెత్తిని పెట్టుకున్నారు తప్ప సజ్జల భార్గవ రెడ్డి వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో అత్యంత విఫలమైన వ్యక్తి. గతంలో ఎంతోమంది వచ్చారు వెళ్ళారు తప్ప ఇంత దారుణంగా విఫలమైన వ్యక్తి మరొకరు లేడు. అందరికీ మెదడు అనేది ఎక్కడ ఉంటుంది కానీ సజ్జల భార్గవ రెడ్డికి మాత్రం మోకాల్లో ఉంటుంది. అలాంటి వాడిని తీసుకొచ్చి పెట్టుకున్నాడు. సో వాళ్ళు రెడ్ హ్యాండెడ్గా ఎలా దొరికిపోయారనేది మన దగ్గర ఆధారాలు కూడా ఉన్నాయి. ఆధారాలతో సహా చూద్దాం. ఇదిగో ముందుగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, మీరు కావాలంటే ట్విట్టర్లోకి వెళ్ళిపోయి చూసుకోవచ్చు. ఇవన్నీ మనమైతే స్క్రీన్ షాట్లు పెట్టాం కానీ మీరు ట్విట్టర్లోకి వెళ్ళిపోయి చూసుకోవచ్చు, ఇందులో ఎటువంటి డౌటు లేదు. సో ఇక చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఒకటి ఇచ్చాడు. ఫేక్ న్యూస్ అలర్ట్ అని చెప్పి డోంట్ బీ మిస్లీడ్, వెరిఫైడ్ ఇన్ఫర్మేషన్ బిఫోర్ షేరింగ్ అని చెప్పి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్స్ లైక్ వైల్డ్ ఫైర్ అండ్ కెన్ కేజ్ హార్మ్, స్టే ఇన్ఫార్మ్డ్, స్టే విజిలెంటెడ్ అని చెప్పి ఒకటైతే రాయడం జరిగింది. ఏంటి ఇక్కడ అంటే ఇక్కడ ఒకసారి చూడండి, ఇక్కడ మీకు అర్థమవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఇక్కడ దీన్ని జూమ్ చేసి చూపిస్తాను, ఒకసారి ఉండండి. సో ఇక్కడ గతంలో వచ్చింది ఆల్రెడీ ఇంటెలిజెన్స్ బ్యూరో అని చెప్పి ఒక సంస్థ సర్వేని విడుదల చేసింది. ఆ సర్వేలో వైఎస్ఆర్సీపీకి అత్యధిక సీట్లు రాబోతున్నట్టు, దాదాపు 130 సీట్లు అయితే ఇచ్చినట్టుగా ఉన్నారు వైఎస్ఆర్సీపీకి. సో ఒక ఇంటెలిజెన్స్ అనే సంస్థ ఒక ప్రాతిపాదికను తీసుకుని ఈరోజు సర్వేని అయితే విడుదల చేసింది. ఇవన్నీ కూడా కేంద్రం కూడా నివ్వెరపోయే సర్వేలు అని చెప్పి ఇదిగో సోషల్ మీడియాలోని వాట్సాప్ గ్రూపుల్లో తిప్పుకుంటున్న ఇవన్నీ చూడొచ్చు, మనం స్క్రీన్ షాట్లు చూడొచ్చు. ఇవన్నీ కూడా వాళ్ళ వాట్సాప్ గ్రూపుల్లో తిప్పుతున్నటువంటి స్క్రీన్ షాట్లు. వీటన్నిటిని కింద పోస్ట్ చేసి ఈ మిస్ఇన్ఫర్మేషన్తో మిస్లీడ్ చేసి ఫేక్ న్యూస్ అయితే స్ప్రెడ్ చేస్తున్నారు. కాబట్టి ఇంటెలిజెన్స్ బ్యూరో అనే సంస్థ ఎటువంటి సర్వేను చేయలేదు. వైఎస్ఆర్సీపీకి 120-130 సీట్లు వస్తాయని ఎక్కడా చెప్పలేదు. ఇది పూర్తిగా ఫేక్ న్యూస్ అని చెప్పి ఈరోజైతే ఇక్కడ చెప్పడం అయితే జరిగింది. సో ఇది ఒక్కటే కాదు, ఇంకా అనేక సర్వేలు ఉన్నాయి. ఇది ఏకంగా చీఫ్ ఎలక్షన్ కమిషన్ CEO ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మీరు ట్విట్టర్ ఖాతాలోకి వెళ్ళి చెక్ చేస్తే మీకు ఈజీగా దొరికితే అందులోనే దీన్ని అయితే పోస్ట్ చేయడం జరిగింది. సో ఇది ఉదాహరణ మాత్రమే, ఇలాంటివి మరిన్ని ఉన్నాయి. ఒకసారి చూద్దాం. ఇది కూడా చూడండి, వెబ్ క్యూఫ్ అని చెప్పి ఒక సంస్థ ఉంది. ఇది ముందు ఇది పక్కన పెడదాం. ఇదిగో ఇది వైఎస్ఆర్సీపీ వేసినటువంటి ఫేక్. ఇది ఏంటంట 175 సీట్ల కంట వైఎస్ఆర్సీపీ
వైఎస్ఆర్సీపీ 121 నుంచి 134 సీట్లట, టీడీపీకి 21 నుంచి 35 సీట్లట, జనసేనకి 2 నుంచి 5 సీట్లట అని చెప్పి ఒక న్యూస్ వేస్తే ఇదే కదండి వెబ్ క్యూఫే కదా వేసింది. సో ఇక్కడ వెబ్ క్యూఫ్ స్పందించిన చూడండి, అఫీషియల్ హ్యాండిల్, ఇది వెరిఫైడ్ హ్యాండిల్, అఫీషియల్ హ్యాండిల్. సో వెబ్ క్యూఫ్ స్పందించి ఏం చేసింది, ఏ fake graphic of free poll survey for Andhra Pradesh election conducted by South First in being shared with a false claim found the YSRCP is predicted to win around 134 seats in the upcoming state polls అని చెప్పి ఇచ్చారు. దీని ఒరిజినల్ ఏదైతే ఉందో దాని ఒరిజినల్ లింక్ని కూడా అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో సౌత్ ఫస్ట్ పీపుల్ పల్స్ అని చెప్పి ఇచ్చినటువంటి ఈ సర్వే పూర్తిగా ఫేక్. ఏం చెప్తున్నారు చూడండి, ఇక్కడ సౌత్ ఫస్ట్ ఆన్ దేర్ అఫీషియల్ ఎక్స్ హ్యాండిల్, అంటే ఆ ట్విట్టర్ హ్యాండిల్, ఇప్పుడు ఎక్స్ ఖాతా అంటున్నాం కదా మనం, ట్విట్టర్ హ్యాండిల్ డిస్మిస్డ్ ది వైరల్ క్లైమ్ అండ్ సెట్ ది గ్రాఫిక్ వాజ్ ఫేక్. వైఎస్ఆర్సీపీ ఇచ్చినటువంటి ఈ 121 నుంచి 134 సీట్లు వైసీపీకి వస్తున్నాయని చెప్పుకున్నది పక్కా ఫేక్. ఇది ఎవరు చెప్పారు, వెబ్ క్యూఫే స్పందించి చెప్పింది. సో ఇది ఒకటి. నెక్స్ట్ చూడండి, ఇది ఆల్రెడీ చూసాం కదా. సో నెక్స్ట్ చూడండి, ఇది భూమ్ లైవ్ అని చెప్పి దాని పేరు మీద కూడా ఒక సర్వేని అయితే వీళ్ళు తీసుకురావడం జరిగింది. సో దీని కూడా ఏంటంటే ఫ్యాక్ట్ చెక్, భూమ్ లైవ్ ఫ్యాక్ట్ చెక్, ఇది కూడా ఏం చేసిందంటే ఈ గ్రాఫిక్ సర్వే అనేది పూర్తిగా సౌత్ ఫస్ట్ హ్యాస్ ప్రొజెక్టెడ్ ల్యాండ్ సైడ్ విక్టరీ ఫర్ ది యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఇన్ ది అప్కమింగ్ ఎలక్షన్స్ అని చెప్పి ఇచ్చారు. ఇట్ ఈజ్ ఫేక్ అని చెప్పి, ఇదిగో ఈజ్ ఫేక్ అని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా రాయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఫ్యాక్ట్ చెక్, ఏదైతే ఈ ఫ్యాక్ట్ చెక్ లోగో ఉందో ఈ ఫ్యాక్ట్ చెక్ లోగో వేసారు. ఇదిగో ఫేక్ సర్వే క్లైమ్డ్ సౌత్ ఫస్ట్ ప్రొడక్ట్ ల్యాండ్ సైడ్ విక్టరీ ఫర్ వైఎస్ఆర్సీపీ ఇన్ ఏపీ అని చెప్పి రాయటం జరిగింది. ఇవన్నీ కూడా ఫేక్. ఇదిగో వే2 న్యూస్ పేరుతో కూడా ఒక ఫేక్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇది కూడా చూడండి, అఫీషియల్ హ్యాండిల్, వెరిఫైడ్ హ్యాండిల్, ఇది కూడా ఖండించింది భూమ్ లైవ్ అనేది. సో ఇలాగ 1 కాదు 2 కాదు అనేకం. సో వెబ్ క్యూబ్ ఆల్రెడీ మనం చూసాం కదా, ఇప్పుడు ఏదైతే ఇందాక మనం మాట్లాడుకున్నామో దానికి సంబంధించిన ఫుల్ స్క్రీన్ మీరు ఇక్కడ చూడొచ్చు. బీజేపీకి 1 అని ఇచ్చారు ఇక్కడ, వైసీపీకి 121 నుంచి 134, టీడీపీకి 21 నుంచి 35, జేఎస్పీకి 2 నుంచి 5, బీజేపీకి 1 అని చెప్పి ఇచ్చారు. సో మొత్తంగా అంటే పూర్తిగా ఏంటంటే వైఎస్ఆర్సీపీ వన్ సైడ్గా గెలుస్తుందని చెప్పాలనేది వీళ్ళ ప్రధాన ఉద్దేశం. సో ఇక్కడ ఇంకొకటి, రిపబ్లిక్ టీవీ, క్రెడిబిలిటీ ఉన్నటువంటి రిపబ్లిక్ టీవీని కూడా వీళ్ళు వదిలిపెట్టాల. సో ఇక్కడ కూడా చూడండి, ఇది కదా కిక్ అంటే అని చెప్పి ఇది ఎవరో శివా సిద్ధం అని చెప్పి ఎవరో ఒక వ్యక్తి ట్విట్టర్ హ్యాండిల్లో వేసుకున్నాడు. సో వైఎస్ఆర్సీపీకి 132 వస్తున్నట్టుగాను, అలాగే టీడీపీకి జనసేన బీజేపీ కూటమి కేవలం 41 సీట్లు వస్తున్నట్టు, అదర్స్కి 2 సీట్లు వస్తున్నట్టుగా చెప్పాడు. సో దీన్ని కూడా రిపబ్లిక్ టీవీ ఖండించింది. సో ఇది మొత్తం కూడా ఫేక్ సర్వే అని చెప్పి ఇక్కడ ఇదైతే ఖండించడం జరిగింది. అంటే దాని లోగోను వాడి ఇలాంటి మిస్యూజ్ చేస్తున్నారు, ఇదంతా కూడా. రెండోది, ఇక్కడ మా లోగోను కూడా మిస్యూజ్ చేస్తున్నారని చెప్పి వీళ్ళైతే చెప్పడం జరిగింది. ఇట్ హ్యాస్ కమ్ టు అవర్ నోటీస్ ది ఫేక్ ప్రోపగండా వన్స్ అగైన్ హ్యాస్ బీన్ సర్క్యులేటెడ్ యూజింగ్ ది మార్ఫ్డ్ లోగో ఆఫ్ రిపబ్లిక్ మీడియా నెట్వర్క్. ఇట్ ఈజ్ సర్టిఫైడ్ దట్ రిపబ్లిక్ హ్యాస్ నాట్ కండక్టెడ్ ఎనీ ప్రీ-ఎలక్షన్ సర్వే ఇన్ ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ఈజ్ బీయింగ్ సర్క్యులేటెడ్. మేము ఆంధ్రప్రదేశ్లో ఎటువంటి సర్వేను చేయలేదు, రిపబ్లిక్ టీవీ ఎటువంటి సర్వేలను విడుదల చేయలేదు. ఈ సర్వే అనేది ఒక ఫేక్ సర్వే, దీనికి రిపబ్లిక్ టీవీకి ఎటువంటి సంబంధం లేదని బల్ల గుద్దినట్టుగా ఇక్కడైతే చెప్పడం అయితే జరిగింది. అంటే చూడండి, సజ్జల భార్గవరెడ్డి బాధలు చూసారా, 1 కాదు 2 కాదు, ఇలాగ అనేక సర్వేలను ఫేక్ సర్వేలను అయితే వీళ్ళు సృష్టించారు. కేవలం ఓడిపోతున్నామనే భయంతోనే ఈరోజు ఇలాంటి ఫేక్ సర్వేలకు తెరదీశారు. ఇదే సమయంలో 11 జాతీయ సర్వేలు టీడీపీ జనసేన బీజేపీ కూటమి విక్టరీ సాధిస్తున్నాయని చెప్పి క్లియర్ కట్గా, వీళ్ళలాగా ఫేక్ మనకు అవసరం లేదు. నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చూపిస్తా చూడండి. సో కూటమికి వచ్చినటువంటి సర్వేలు ఫేక్ కాదు అంటాకి మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నా చూడండి. వాళ్ళలాగా అక్కర్లేదు. ఇదిగో న్యూస్ ఎక్స్ అనే ఒక సర్వే సంస్థ చేసింది, ఒకసారి చూడండి లైవ్లో. Now, rounding up the southern states, the BJP will be hoping to do slightly better than that, but 2 is what the poll predicts. The YSRCP will be disappointed if the figure is 7. Have a look at this. This is the alliance that exists, the BJP and the TDP. And if Chandrababu Naidu is expected to get 14, he's back from the wilderness. So ఎన్నారు కదా, ఇక్కడ 7 సీట్లు అనేది వైఎస్ఆర్సీపీకి అనేది ఒక ఇంత బాధాకరమైన న్యూస్. ఇక చంద్రబాబు గారు గెట్ బ్యాక్, మళ్ళీ తిరిగి రాబోతున్నారు అధికారంలోకి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. చూడండి, big ticket item if he gets 14. The JSP
with a couple of seats. So 2 plus 14 is 16, another 2, 18 potentially for the NDA, with the YSRCP falling behind with 7. Not happy news. Remember, the state elections are yet another ball game. For all you know, it just might be Chandrababu Naidu returning as Chief Minister. We will find out on the 4th of June. సో ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో చంద్రబాబు గారే చీఫ్ మినిస్టర్ కాబోతున్నారు. జగన్మోహన్ రెడ్డికి ఒక రకంగా బ్యాడ్ న్యూస్ అని చెప్పారు. ఇందులో ఏదైనా ఫేక్ ఉందా? మరి ఇలాంటి వీడియోని ఎందుకు వైఎస్ఆర్సీపీ విడుదల చేయదు? ఎందుకు అలాంటి ఫేక్ పేపర్ క్లిప్స్ మీద వాటిని ఫేక్ చేసి వదిలిపెడుతున్నారు? అంటే వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. సో ఇలా 1 కాదు 2 కాదు 11 జాతీయ సర్వేలు, ఇక్కడ 18 సీట్లు ఇచ్చారు కదా, మొత్తం బీజేపీ కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి 18 సీట్లు ఇచ్చారు. సో దాదాపుగా 11 జాతీయ సర్వేలు కూడా 17 నుంచి 18 నుంచి 23 సీట్ల వరకు ఇచ్చాయి. కేవలం వైఎస్ఆర్సీపీకి లీస్ట్ 2, హైయెస్ట్ 8 సీట్లు, అంతకుమించి ఏ సర్వే కూడా ఇవ్వాల. ఈ సర్వేలన్నీ వచ్చాయి కాబట్టే భయపడి ఈరోజు దొంగ సర్వేలను విడుదల చేసిన జగన్మోహన్ రెడ్డి, సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డంగా దొరికిపోయారు. ఇక ప్రజలు మీరు ఎన్ని ఫేక్లు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. ప్రజలను నమ్మించడం కోసం ఈరోజు ఏ స్థాయికి దిగజారారు అంటే సర్వేలను కూడా ఫేక్ చేసి ప్రజల్లోకి వదలాల్సిన దౌర్భాగ్య పరిస్థితిలోకి ఈరోజు వైఎస్ఆర్సీపీ జారిపోయింది. ఎప్పటికైనా ఇలాంటి ఫేక్లు మానుకుని రాష్ట్ర ప్రజలకు మీరు చేసిందేంటో, లేకపోతే రేపు గెలిస్తే చేయబోయేదేంటో చెప్పి వాళ్ళ మన్నను పొందే ప్రయత్నం చేయాలి తప్ప ఇలాంటి ఫేకులు చేసి మరొకసారి అబాసు పాలు కావద్దని చెప్పి నా మనవి.